మా మమ్మీ కాల్ చేసి చెప్తుంది, చూడరా ఆ సినిమా అనేది ఫిక్షన్. ఆ సినిమాలో పెద్దవాళ్ళు చాలా పనులు చేస్తారు. అవన్నీ చూసి మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు. వాట్ ఈస్ దేర్ ఇన్ పోకిరి దట్ మై మామ్ ఈస్ కాలింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ టెల్లింగ్ మీ డోంట్ డూ దట్. The very first movie which kind of blew me away in the sense I was like, but it was Nayakan. What is the first time? You know, they always describe about that magic of cinema, Yeah. right? When you first saw it and your mind was blown. I will just go around the room asking you, what was that moment? What was that movie? Any particular scene? Anything? తర్వాత సినిమాలంటే పిచ్చి బ్రో. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అంటే నాకు సంతోషంగా ఉంటే నేను సినిమానే చూస్తా, బాధగా ఉంటే సినిమానే చూస్తా. సినిమా ఇస్ బీన్ ఆల్వేస్ ఉండింది. బట్ డిఫైనింగ్ మూవీస్ అంటే కపుల్ ఆఫ్ మూవీస్ ఐ విల్ సే పోకిరి బ్రో. బికాస్ కే విశ్వనాథ్ గారు, మణిరత్నం వీళ్ళందరినీ నేను తర్వాతే డిస్కవర్ చేశాను. ఓకే, స్టీవెన్ స్పీల్బర్గ్ అందరూ ఆల్ ద లెజెండ్స్ అందరూ కూడా నాకు తర్వాతే వచ్చారు. ఫిల్మ్ అంటే ఏంటి, ఓకే ఇప్పుడు మీడియం అనే దాన్ని మనం డిసైడ్ చేయాలి, అర్థం చేసుకోవాలి, అకాడమిక్గా దీన్ని అనలైజ్ చేయాలి అని పట్టుకొని అంటే పని పెట్టుకుని కూర్చున్న తర్వాత వీళ్ళందరినీ డిస్కవర్ చేసి వాళ్ళ గురించి చదవడం, సినిమాలు చూడడం. బట్ సినిమా అంటే ఒక ప్రైమల్గా ఒక అట్రాక్షన్ అనేది వచ్చింది అయితే నాకు కమర్షియల్ సినిమాల నుంచి. సో ఐ రిమెంబర్ పోకిరి వచ్చినప్పుడు 4th అయిపోయాక నాకు సమ్మర్ హాలిడేస్. సో మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న మియాపూర్లో అప్పుడు కరెంట్ పోయింది, ఇంట్లో కరెంట్ పవర్ కట్స్ ఉండేవి. సో సరే మ్యాట్నీకి మిట్ట మధ్యాహ్నం కదా, మ్యాట్నీకి వెళ్దాం అనుకుని జ్యోతి అని ఒక థియేటర్ ఉంటుంది ఆర్సీపురంలో, నాట్ షూర్ ఇంకా ఉందనుకుంటుంది. ఓకే, సో అక్కడికి నేను మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఉండేవాళ్ళంట. సో దే ఆర్ ద కూల్ పీపుల్ అనమాట. సో వాళ్ళు ఏం చేసినా మనకు కూల్గా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి జ్యోతికి వెళ్ళి పోకిరి చూస్తున్నాము. థియేటర్లో కూర్చుని ఉన్నాం లిటరలీ. మా అమ్మకి తెలిసింది నేను పోకిరి చూస్తున్నానని. ఐ డోంట్ నో హౌ, బట్ మమ్మీ మా కజిన్కి కాల్ చేసి వాడు ఉన్నాడా, వాడికి కాల్ ఇవ్వండి అంటే కాల్ తీసుకున్నా. మా మమ్మీ డాడీ వాళ్ళు అప్పటికి చూసేసారనుకుంటా పోకిరి. మా మమ్మీ కాల్ చేసి చెప్తుంది, చూడరా ఆ సినిమా అనేది ఫిక్షన్. ఆ సినిమాలో పెద్దవాళ్ళు చాలా పనులు చేస్తారు. అవన్నీ చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అవన్నీ చూసి అలా మనం చేయాలి అనుకోకూడదు అని. No wonder you got hooked to it. నాకు fascination నాకు. They ask you not to. ఏముంది దాంట్లో ఇప్పుడు నేను తెలుసుకోవాలి. వాట్ ఈస్ దేర్ ఇన్ పోకిరి దట్ మై మామ్ ఈస్ కాలింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ టెల్లింగ్ మీ డోంట్ డూ దట్. ఇప్పుడు నేను తెలుసుకోవాలి. ఐ వాచ్ పోకిరి డూడ్, మైండ్ బ్లోన్. లైక్ లిటరలీ అప్పటిదాకా నాకు ట్విస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందని తెలియదు. సో సినిమా అంతా సినిమాలో వెన్ నాజర్ సేస్ నో దట్ కృష్ణ ప్రసాద్ అయిపోయిందంటే మహేష్ బాబు క్లోజ్అప్ లైక్ వావ్, లైఫ్ చేంజ్ బ్రో లిటరలీ. ఐ మీన్ ఒక హై, ఐ స్టిల్ రిమెంబర్ దట్ హై. అండ్ నేను అప్పుడు ఎంత చిన్నపిల్లడు అంటే ఈ స్టోరీ నేను చాలా మంది ఫ్రెండ్స్కి చెప్పున్నా ఆఫ్ రికార్డ్. సో పోకిరి గుర్తుంది కదా మీకు? పోకిరిలో మహేష్, వీళ్ళు ప్రకాష్ రాజు, సుబ్బరాజ్ వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు అనమాట ఎవడు కొడుకు అని తెలుసుకోవడానికి. మనకు అప్పటికే తెలిసిపోయి ఉంటుంది అది మహేష్ బాబు అని చెప్పి, కానీ వాళ్ళకి తెలియదు. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నాజర్ సన్ టు కమ్, ది అండర్ కవర్ కాప్ టు కమ్. అందరు వెయిట్ చేస్తుంటారు. ది ఐకానిక్ షాట్, అంబాసిడర్ వస్తుంది, డోర్ తీసుకొని మహేష్ బాబు పరిగెడతాడు. దట్ ఐకానిక్ రన్ అండ్ ఎవ్రీబడి గోస్ మ్యాడ్ అనమాట. వీడా అని నేను అనుకుంటాను ఆల్రెడీ తెలుసుగా ఇంతెందుకు రియాక్ట్ అవుతున్నారు అని. సో ఆడియన్స్ కి రివీల్ చేశారు, క్యారెక్టర్ కి తెలియదు అనే విషయం నాకు తెలియదు. వీళ్ళెందుకు ఇంత రియాక్ట్ అయిపోతున్నారు, ఇంత సీన్ చేస్తున్నారు ఏంటి అనుకున్నా. సో ఇన్ ఎ వే పోకిరి వాజ్ డిఫైనింగ్. The very first movie which kind of blew me away in the sense I was like too young to grasp the entirety of that film, but it was Nayakan. Yeah, my parents were huge film buffs of K. Balachandar, Bharati Raja, Mahendran, and then so Maniratnam I think we discovered from Maunaragam, Nayakan. Maunaragam I was too young. I used to get irritated at this guy who came and like Karthik's role. I didn't understand at that point of time. It was like too much of a childhood memory. Sagar Sangamam I think was one of the first movies I watched. I grew up in Tamil Nadu, so I would see the dubbing versions only. Telugu films would not release there back then. So you saw the dubbing versions, but I fell asleep. I was way too young when that film was there. ఇది ఎక్కడ? I grew up in Coimbatore. Okay. Coimbatore. But Sagar Sangamam, I saw it in Pondicherry. Okay. For a very brief time they were there. Both are doctors. They were at the Jawaharlal Nehru Institute at that time. And but back in Coimbatore, I saw Nayakan. And something about that film was like so captivating. And then we went back home and I just heard my mom and dad discussing it for days together. Again, the next Sunday we went.
And then it became like a practice after that to look out for any nice movie. And we would watch everything. There was no differentiation between a Rajnikant film or a Kamal Hassan film, or when there is a dubbing film. I've also seen a lot of K. Vishwanath Garu films which were dubbed and released over there. And it would release only in 1 or 2 theaters over there for a very short time. And my dad would say, now this is going to play for a very short time. This weekend, let's lock it and let's go and watch it. So that was my first exposure.